బఠానీ చాట్ ఎప్పుడైనా ఇంట్లో చేశారా? చేయకపోతే ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దీనికోసం బఠానీలని ఒక 6-8 అవర్స్ వరకు నానబెట్టాలండి. నానబెట్టిన వాటిని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. దీంతో పాటు 2 బంగాళదుంపలు కూడా ఉడికించుకోవాలి. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి వాటిని ఇలా గుజ్జు తీసి పక్కన పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ అంతా బెల్లం కూడా వేసి 2 మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 2 వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ అది కూడా చిన్నగా కట్ చేసుకోవాలండి. చాట్ కోసం ఏదైనా కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా బాగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా బాగా వేగాలి. ఇందులో మెయిన్ ఏంటంటే ఏవి పచ్చి వాసన లేకుండా బాగా వేపుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, మీ టేస్ట్ తగ్గట్టు కారం, అర చెంచా మసాలా పొడి, అర చెంచా ధనియాల పొడి వేసి 1 చెంచా వరకు చాట్ మసాలా వేసుకొని అన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. అన్నీ బాగా కలిసిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న బఠానీలు అలాగే ఆలు 2 కూడా వేసుకోవాలి. బఠానీలు మెత్తగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించుకోకపోతే కొంచెం మిక్సీలో వేసైనా తీసుకోండి. మెత్తగా ఉడికించుకుంటేనే మనకి చాట్ కన్సిస్టెన్సీ అనేది బాగుంటుందన్నమాట. 2 బాగా కలిసిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న చింతపండు, బెల్లం నీరు అలాగే 1 గ్లాసు నీరు వరకు వేసి మొత్తం అంతా బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, నిమ్మరసం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ఈ రెసిపీ ట్రై చేశారంటే బయట ఎప్పుడు కూడా తినరనమాట. మొత్తం లాస్ట్లో మనం కొంచెం టేస్ట్ కోసం పచ్చి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, సేవ్ కంపల్సరీ కదా, కొంచెం పల్లీలు వేసుకుని టేస్ట్ చేయండి. సూపర్. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి.